ఎస్సీ వర్గీకరణపై రేవంత్ సర్కార్ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు నివేదిక రెడీ చేసింది ఏకసభ్య న్యాయ కమిటీ. ఇక ఎస్సీ వర్గీకరణపై నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందించింది. దీంతో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై చర్చించింది. రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ సెక్రటేరియట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. ఎస్ శివ, పై ఏకసభ్య న్యాయ కమిటీ కొద్దిసేపటి క్రితమే రిపోర్ట్ను కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా అందించింది. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చైర్మన్గా ఉన్నారు కేబినెట్ సబ్ కమిటీకి. ఆయనతో పాటు ఇటు కో చైర్మన్గా దామోదర రాజనరసింహ ఉన్నారు మంత్రి. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఎస్సీ వర్గీకరణపై నివేదికను పై కూడా చర్చిస్తుంది. ఈ చర్చ కూడా దాదాపు కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై కూడా సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు కూడా అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా మందకృష్ణ మాది కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తేనే తమ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టు కూడా ఇటు ఎస్సీ వర్గీకరణపై కూడా అనుకూలమైన తీర్పిచ్చింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణ కూడా చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసినటువంటి ఏకసభ్య న్యాయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి మాజీ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య తీర్మానం కూడా కొద్దిసేపటి క్రితం నివేదికను కూడా ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ నివేదికలు కూడా మరి ఎస్సీ వర్గీకరణకు తమకు అనుకూలం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దీనిపై కూడా చర్చిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా కేబినెట్ కూడా భేటీ కానుంది. ఈ భేటీలో కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును నివేదికను కూడా అందులో చర్చిస్తారు. ఇప్పటికీ కేబినెట్ సబ్ కమిటీ కూడా పలు సిఫారసులు చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా రేపు కేబినెట్ కూడా చర్చించిన తర్వాత రేపు ఉదయం 11 గంటలకు కూడా అసెంబ్లీలో కూడా సమావేశం అవుతుంది. ప్రత్యేక సమావేశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎస్సీ వర్గీకరణకు తమ అనుకూలంగానే మరి దేశవ్యాప్తంగా కూడా మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారు. అయితే ఎస్సీ వర్గీకరణని కొంతమంది అంటే మాలలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేస్తే తమ కులాలకు మాత్రం అన్యాయం జరుగుతుంది అని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది కూడా కులాల వారీగా వర్గీకరణ చేస్తే తమకు రిజర్వేషన్లు కూడా వస్తే మాత్రం తాము ఎదుగుతాము, అదేవిధంగా తమకు చట్టసభల్లో కూడా వస్తాయని కూడా భావిస్తున్నారు మాదిగలు ఒకవైపు. మరి మరోవైపు ఇటు మాలలు మాత్రం ఇటు ఎస్సీ వర్గీకరణ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎస్సీ వర్గీకరణలో భాగంగా 17 ఉపకులాలకు మాత్రం వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్లు ఇస్తే మాత్రం తమకు తీవ్రని అన్యాయం జరుగుతుందని కూడా ఒకవైపు మాలలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణకు మాత్రం కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా ఇటు కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఇటు అసెంబ్లీ సమావేశంలో ఇటు అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారు. ఈ తీర్మానం సంబంధించి కూడా రేపు లఘు చర్చ కూడా జరగనుంది. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా దీనిపై మాట్లాడతారు. వారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత వారి యొక్క బిల్లులు పాస్ చేస్తారు. మరి తీర్మానం కూడా చేస్తారు. కాబట్టి తీర్మానం చేసిన తర్వాత ఇటు పార్లమెంట్ కూడా పంపిస్తారు. ఇప్పటికే బడ్జెట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి పార్లమెంట్లో. కాబట్టి ఈ నెల 11 వరకు కూడా బడ్జెట్ సెషన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి మరి దానిలో వాళ్ళు చర్చిస్తారో లేదో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% దానికి సంబంధించి కూడా క్యాప్ ఉంది. కాబట్టి మరి దాన్ని తొలగిస్తారా లేదా, ఎందుకంటే అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50% ఉన్నాయి. కాబట్టి మరి ఒకవేళ ఇటు ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా ఇటు బీసీ కులగణన సర్వే రిపోర్ట్ కూడా నిన్న కేబినెట్ సబ్ కమిటీ కూడా చేరింది. మరి బీసీల లెక్క కూడా తేలింది నిన్నటి వరకు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 56.33% బీసీలు ఉన్నట్టు కూడా ఇటు బీసీ కులగణన సర్వేలో కూడా ఇటు ప్లానింగ్ కమిషన్ కూడా నిన్న రిపోర్ట్ కూడా ఇచ్చింది. మరి దీనిపై కూడా రేపు ఇటు బీసీ
సంబంధించి కులగణన సర్వేలో వచ్చిన రిపోర్టు, అదేవిధంగా మరోవైపు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిపోర్టు. ఈ రిపోర్ట్ ఆధారంగా అన్నిటిపై కూడా కేబినెట్ భేటీ కూడా నిర్వహిస్తారు. రేపు జరిగిన తర్వాత అసెంబ్లీ కూడా చర్చించి వీటి రెండింటిపై కూడా తీర్మానం చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకవేళ వర్గీకరణ విషయంలో సర్కార్ ముందుకు గనక వెళితే మానవులను ఏ రకంగా కూడా సంతృప్తి పరిచే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత సపోర్ట్ ఎక్కువగా మానవుల సపోర్టే కాంగ్రెస్ సర్కార్ కి తొలి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ మానవులు ఇప్పుడు వ్యతిరేకం అయితే పార్టీ తీవ్రంగా నష్టపోయి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఏ రకంగా బ్యాలెన్స్ చేయబోతుంది అనుకోవాలి వర్గీకరణ అమలు చేస్తే? ఈ విషయంలో కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించారు. మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ చేస్తే మరి మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఒక వర్గం కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే వాళ్ళు మాలల మహాగర్జన కూడా నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేస్తే మాత్రం తమకు మాత్రం ఇది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది, మరి తమకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు కూడా సీఎం దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తారా లేదా, మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో భాగంగా మరి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 17 ఉపకులాలకు సంబంధించి కూడా మరి వారికి కూడా కులాల వారిగా రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. కాబట్టి మరి ఈ రకంగా ఇస్తే మరి ఇప్పటి వరకు మరి ఎస్సీలకు దాదాపు 15% రిజర్వేషన్లు ఉన్నాయి. మరి దాన్ని కూడా ఇంకా పెంచాలా, లేకపోతే ఉన్న కులాలకే సంబంధించి 17 కులాలకు మరి ఒక్కొక్కటిగా శాతం రిజర్వేషన్లు ఇవ్వాలా అనేపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది. మరి దీనిపై అన్నిటిపై కూడా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీకి ఇటు ఏకసభ్య న్యాయ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే మరి కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత మరి దీనిపై ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి ఎస్సీ వర్గీకరణను మరి మాదిగలు కోరుకుంటున్నారు, మరి మాలలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మరి ఇందులో ఇద్దరికి సంబంధించి కూడా ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి, మరి అందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు అయితే మాలల సపోర్ట్ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి. మరి మాలలు కొంతమంది ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి మరి వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. మరి తీసుకున్న తర్వాత మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, అందరికీ న్యాయ ఆమోదమైనటువంటి తీర్మానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబిసిడి వర్గీకరణలో భాగంగా మరి ఉపకులాలకు ఒక్కొక్క శాతం ఇస్తారా, లేకపోతే అందులో ఇప్పటికే 15% ఎస్సీ కులాలకు సంబంధించి కూడా అన్నిటి కలిపి 15% రిజర్వేషన్ ఉన్నాయి. కాబట్టి మరి ఆ రిజర్వేషన్లు పెంచుతారా లేదా అనేపై కూడా చర్చించే అవసరం ఉంది. మరి మొన్న రిలీజ్ చేసినటువంటి కులగణన సర్వేలో కూడా దాదాపు 17% పైగా ఎస్సీలు ఉన్నట్టుగా కూడా నిన్న రిపోర్ట్ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన రిజర్వేషన్లు పెంచుతారా, పెంచి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఉపకులాలకు ఏమైనా రిజర్వేషన్లు పెంచుతారా లేదా, లేకపోతే మాలను ఒప్పించే ప్రయత్నం చేస్తారా, వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించి ఒక రిపోర్టు కూడా నివేదికను కూడా తయారు చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ రిపోర్టును కూడా రేపు కేబినెట్ భేటీలు కూడా చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను కూడా ఉదయం 10 గంటలకు కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా ఒక రెండు అంటే ఇటు కులగణన సర్వే, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి రెండు చర్చించిన తర్వాతనే మంత్రి మండలి ఆమోదం తెలిపిన తర్వాత ఈ యొక్క అసెంబ్లీలో కూడా చర్చకు పెడతారు. లఘు చర్చ అయితే ఇప్పటికే కులగణన సర్వేకి సంబంధించి సతీష్ ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు ఏ క్యాస్ట్ ఎంత పర్సంటేజ్ ఉంది అన్న దానికి సంబంధించి దాని మీద కూడా కొన్ని వర్గాల నుంచి అసంతృప్తులు వస్తున్నాయి కదా. ముఖ్యంగా బీసీల నుంచి ఈ స్వరం వినిపిస్తుంది, మమ్మల్ని తక్కువగా చూపించారు అనేటటువంటి నిరసన వారు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సర్కార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా కూడా తాజా రిజర్వేషన్లతోనే వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా దాదాపు ఇంకొక 10% సర్వే జరగాల్సి ఉంది. దాదాపు 96% పైగా సర్వే చేశామని కూడా నిన్న రిపోర్ట్ ఆధారంగా తెలిసింది. మరి కొంతమంది రాజకీయవేత్తలు కానీ కొంతమంది కానీ కూడా ఈ సర్వేలో పాల్గొనలేదు. మరి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మళ్ళీ పాల్గొనొచ్చని కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి పూర్తి స్థాయిలో ఇంకా జరగాల్సి ఉంది, ఇక కులగణన సర్వే కూడా జరగాల్సి ఉందని కూడా చెప్తున్నారు. మీరు అన్నట్టుగా కొంతమంది బీసీ నేతలు కూడా తమకు 45% రిజర్వేషన్లు ప్రకటించాలని కూడా మరి డిమాండ్ ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాలని కూడా ప్రధానంగా బీసీ సంఘాల నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి స్థానిక సంస్థల్లో ఈ యొక్క బీసీ కోటా అమలు చేస్తే మాత్రం మరి దీనిపై ఒకవేళ సుప్రీంకోర్టు ఇటు పార్లమెంట్లో కూడా దీనిపై ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఎందుకంటే 50% వరకు కూడా ఇప్పటికే కోటా ఉంది కాబట్టి ఆ కోటాను కూడా పెంచాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఇది సాధ్యం అవుతుందా లేదా అనేపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మంత్రులతో అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా చర్చించారు. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ పార్టీ నేతలకు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి ఉన్నారో మరి సర్పంచ్ ఎన్నికల్లో వారికి మాత్రం
42% కోటా ఇస్తామంటున్నారు. ఆ రకంగా ఒకవేళ ఇటు పార్లమెంట్ నుంచి కూడా ఉత్తర్వులు రాకపోతే మాత్రం మరి ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కూడా ప్రజెంట్ అయితే ముడిపడింది కాబట్టి మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే వెళ్ళాలని కూడా భావించింది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పటికే కులగణ సర్వే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి నివేదిక కూడా పూర్తి రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, మరి తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తుంది కాబట్టి మరి అక్కడ కూడా ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోతే మాత్రం మరి దీనిపై మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు స్థానిక సంస్థల్లో మాత్రం బీసీలకు 42% సీట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నాం. ఆ రకంగా బీసీలకు కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా చెప్పారు మరి 42% తమ కాంగ్రెస్ కట్టుబడి ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు బీసీ కులగణ సర్వే రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి పూర్తి నివేదిక ఆధారంగా ముందుకెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రేపు ఈ యొక్క అంటే కులగణ సర్వే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబీసీడీ సంబంధించి పూర్తి నివేదికలు కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత అసెంబ్లీ కూడా చర్చకు పెట్టిన తర్వాత మరి సభ్యుల ఆమోదం మేరకు మరి పార్లమెంట్కి అయితే వాటిని పంపిస్తారు. మరి ఆమోదం తెలిపిన తర్వాత తీర్మానం చేసిన తర్వాత మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని తెలియాలో. ఒకవేళ అక్కడి నుంచి ఆమోదం రాకపోతే మాత్రం స్థానిక సంస్థల్లో మాత్రం 42% బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లో భాగంగానే మరి బీసీలకు 42% సీట్లు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో రకంగా చెప్పడం జరిగింది. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వెళ్తుంది చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కులగణ సర్వే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి పూర్తి నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి అయితే చేరింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు బీసీ రిజర్వేషన్ల విషయంలో స్థానిక సంస్థల్లో 40% విషయంలో కానీ మరి ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ సంబంధించి కూడా మరి వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి దీనిపై ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఆయన న్యాయపరమైనటువంటి ఆయన చిక్కులు ఏర్పడితే మాత్రం దానికి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపటి కేబినెట్ భేటీలో చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే శశి.